ఉపాధ్యాయులకు అలాగే నా తోటి విద్యార్థులకు నా నమస్కారాలు. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏమిటంటే మట్టి కాలుష్యం. మనకు ఏ రకమైన తినే ఆహారం కావాలన్నా అది మనకు మట్టి నుండే వస్తుంది. అలాంటి మట్టిని మనం దుర్వినియోగం చేస్తున్నాం. ముందుగా మట్టి యొక్క ప్రధాన కారణాలు: రసాయనిక విత్తనాలు పొలంలో వేసి దానిని మనం నాశనం చేస్తున్నాం. ఎలాగంటే మనం వేసిన విత్తనాలు మట్టి యొక్క సారవంతం కోల్పోతుంది, పంట మార్పిడి చేయకుండా ఉండడం జరుగుతుంది. భూమిలో ఉన్న నీటిని తీసినప్పుడు మట్టి కాలుష్యం జరుగుతుంది. రసాయనిక ఎరువులు వాడడం ద్వారా మన భవిష్యత్తుకు హానికరం. ఆ భూమి సాగు భూమిగా కాకుండా బీడు భూమిగానే మిగిలిపోతుంది. భూ కాలుష్య నివారణకు చర్యలు: ప్లాస్టిక్ బాటిల్ను పునశ్చక్రియం చేయాలి. ప్లాస్టిక్ కవర్లను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ప్లాస్టిక్ను మట్టిలో కలపకూడదు. ఇందుకు బదులుగా ప్రభుత్వం ప్లాస్టిక్ను బ్యాన్ చేసింది. అందుకు మనం కూడా ప్లాస్టిక్ను వాడకుండా ఉంటూ ఇతరులకు కూడా తెలియజేయాలి. చెట్లను ఎక్కువగా నాటుతూ ఉండాలి. చెట్లను ఎక్కువగా నాటడం వల్ల అందరి భవిష్యత్తుకు మంచిది. మన తరం మాత్రమే కాకుండా మన తర్వాత తరం, వాళ్ళ తర్వాత తరం కూడా చెట్లను ఎక్కువగా నాటాలి. భూమి యొక్క సారవంతాన్ని పెంచాలి. ఎలాగంటే సేంద్రియ ఎరువులు వాడడం ద్వారా మట్టి కాలుష్యం తగ్గించవచ్చు. రసాయనిక ఎరువులను తగ్గించాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ISKCON ఇన్స్టిట్యూషన్ వరకు హృదయపూర్వక ధన్యవాదములు.